క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయ విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా మరి ధ్యానాంశముగా ఈరోజు ధ్యానించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి వాక్య భాగము పునీత పౌలు కొలోస్యులకు రాసినటువంటి లేఖనములో 2వ అధ్యాయం 7వ వాక్యం. ఆయనను ఆధారము చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. ఆయనను ఆధారము చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. ఆయనను ఆధారము చేసుకుని మీ జీవితమును నిర్మించుకొనుడు అనేటువంటి ఒక దైవీకమైన ఒక హెచ్చరిక పౌలు ఈరోజు మనకు చెప్తూ ఉన్నప్పుడు, ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి, క్రీస్తు అనేటువంటి మూలరాయిని ఆధారము చేసుకుని నా జీవితాన్ని నేను నిర్మించగలుగుతున్నానా? బైబిల్లో మనం చూసినట్లయితే నిర్గమకాండం 40వ అధ్యాయం 1 నుండి వాక్యములో ఆ ఒక అధ్యాయం పూర్తిగా ఒక విషయం మనం గమనిస్తున్నాం. దేవుడు మోషేను పిలిచి దేవుడు మోషేకి కొన్ని నిర్దేశాలు ఇస్తున్నారు. సమావేశపు మందసమును గూడారమును నిర్మించుము అని దేవుడు మోషేను పిలిచి ఈ యొక్క గూడారమును, ఈ యొక్క మందసమును నిర్మించుము అని మోషేకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. మొదటి వాక్యములో దేవుడు మనం చూస్తున్నాము, దేవుడు మోషేను పిలిచి ఆ సమావేశపు మందసము, ఆ గూడారము ఏ విధముగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎటువంటి వస్తువులతో అది తయారు చేయబడాలి అనేటువంటి కరెక్ట్గా దానికి తగినటువంటి డైరెక్షన్స్ అంతా దేవుడిచ్చి, అందులో ఏ యొక్క చెక్కతో అది తయారు చేయబడాలి, ఏమేమి వస్తువులు లోపల ఉండాలి, అన్నిటికీ కూడా చాలా స్పష్టమైన డైరెక్షన్స్ అంతా దేవుడిచ్చి ఈ విధముగా నీవు ఈ యొక్క మందసాన్ని తయారు చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఇంకా అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వాక్యంలో ఈ విధముగా రాయబడి ఉన్నది, ప్రభువు ఆజ్ఞాపించినట్లు మోషే సమస్తమును నెరవేర్చును. ప్రభువు ఆజ్ఞాపించినట్లే సమస్తమును మోషే ఆ విధముగా నెరవేర్చును. అనగా ఆ మందసము తయారు చేసేటప్పటికీ ఒకవేళ మోషే మనసులో తన యొక్క ఆలోచనలు, కొన్ని క్రియేటివిటీ, కొన్ని విషయాలు మరి కొన్ని కట్టుకునేటప్పుడు కొన్ని ఆలోచనలు, కొన్ని ఇన్నోవేషన్స్ ఆయన మనసులో వచ్చి ఒకవేళ ఈ విధముగా ఇది కట్టుకుంటే బాగుండేది, ఇంకా ఈ వస్తువులతో తయారు చేస్తే బాగుండేది అనేటువంటి సుయుక్తి ఆయనలో ఎక్కువగా పనిచేసి ఉంటుందేమో. కానీ మోషే పట్టుదలతో నిర్ణయించుకున్నారు, ఈ పని నాకు అప్పిచెప్పినవాడు నా దేవుడే, ఈ యొక్క విషయము నాకు ప్రేరేపించిన వాడు నా దేవుడే. అందుకే చివరి వరకు కూడా ఆ దేవుని ఉద్దేశానుసారము, ఆ దేవుడు నాకు చెప్పినటువంటి ఆ మాటను బట్టి, దేవుని మనసులో ఉన్నటువంటి ఆ సంకల్పముని బట్టి మాత్రమే నేను ఈ యొక్క పనిని పూర్తి చేయాలనేటువంటి పట్టుదలతో మోషే దేవుడు చెప్పినట్లుగా 16వ వాక్యంలో ప్రభు ఆజ్ఞాపించినట్లు మోషే సమస్తమును నెరవేర్చును. అనగా ప్రభు ఏ విధముగా ఆ మందసము పూర్తి చేయాలని మోషేతో అడిగి ఉన్నారో ఆ విధముగా ఆ మందసాన్ని కట్టి ఆ పనిని పూర్తి చేశాడు. అదే అధ్యాయంలో ఇంకా 34వ వాక్యం మనం చదివి చూసినట్లయితే, ప్రభు ఆజ్ఞాపించినట్లు మోషే సమస్తమును నిర్మించిన తర్వాత అక్కడ జరిగిన ఒక అద్భుతం ఏమనగా, మేఘము సమావేశపు గూడారమును కప్పివేసెను. దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క డైరెక్షన్ బట్టి, దేవుడు ఎక్కడుండాలని, దేనితో కట్టాలని, మరి ఏ విధముగా తయారు చేయాలని దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి, దేవుని యొక్క సంకల్పమును బట్టి ఆ ఒక మందసము మోషే తయారు చేసినప్పుడు అక్కడ జరిగిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏమనగా, మోషే తయారు చేసినటువంటి ఆ యొక్క సమావేశపు గూడారము మీదికి దేవుని యొక్క మహిమ దిగివచ్చింది. ఆ సమావేశపు గూడారమును దేవుని యొక్క మహిమ కప్పివేసెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగిస్తున్నటువంటి మా అందరికీ కూడా ఈ యొక్క వాక్య భాగము అది ఒక గొప్ప ధ్యానాంశముగా పనిచేస్తున్నది. ఒక విధముగా మనం ఆలోచించుకుంటే ఈ లోకంలో మన జీవితం అనేది అది దేవుడు మనతో కోరుతున్నారు,
దేవుడు కోరుకునే విధముగా మనం నిర్మించే ఒక దేవాలయము మన విశ్వాస జీవితం అనేది అని చెప్పవచ్చు. నా జీవితం అనేది అది ఒక దేవాలయంతో పోలిస్తవచ్చు. అందుకే మరియ తల్లి శిష్యులతో చెప్పినటువంటి ఒక మాట, ఆయన చెప్పినట్లుగా చేయుడి అని చెప్పారు. ఈ రోజుల్లో మనం ఆత్మపరిశీలన చేయవలసిన ఒక విషయం ఏమిటంటే, నా జీవితం అనేది అది దేవునికి నివాసయోగ్యమైన ఒక స్థలముగా మారాలని, దేవుడు నివసించే ఒక దేవాలయముగా మారాల్సినది నా జీవితము. ఈరోజు ఆత్మపరిశీలన చేసి మనం ధ్యానించుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఆ దేవునికి నివాసయోగ్యమైన ఒక స్థలముగా నా హృదయాన్ని, నా ఆత్మను, నా మనసుని నేను ఆ విధముగా నేను నిర్మించుకుంటున్నావా? దేవుడు చెప్పినట్లుగా దేవుని మీద ఆధారపడి మరి జీవితాన్ని నిర్మించుకోమని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి ఒక అర్థం ఏమిటంటే, దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానికి అనుగుణముగా, దేవుడిచ్చిన కట్టడలకు ఆధారముగా మన జీవితంలో మనం నిర్మించుకోవాలని ఈ యొక్క వాక్య భాగము ఈరోజు మనకు నేర్పిస్తున్నది. ఈరోజు మనం మన జీవితాలను ఆత్మపరిశీలన చేస్తూ మనం ధ్యానించవలసిన ఒక విషయము, ఇప్పటి వరకు కూడా మనం జీవించాము, ఈరోజు వరకు కూడా మన జీవితాన్ని మనం నిర్మించుకునేటువంటి ఒక ప్రక్రియలో మనం ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కూడా నువ్వు జీవించిన విధానము అది దేవుని చిత్తానికి, దేవుని వాక్యమునకు, దేవుని సంకల్పమునకు అనుగుణముగా నీ జీవితాన్ని నిర్మించగలిగావా? మోషే కట్టినటువంటి ఆ మందసము మీద దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. దేవుని యొక్క మహిమ హీబ్రూ భాషలో గ్లోరీ, మహిమ అనే పదానికి హీబ్రూ భాషలో బైబిల్ పండితులు వాడుకునేటువంటి ఒక పదము షకీనా. షకీనా అనే పదానికి అర్థము గ్లోరీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మహిమ. దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క మందసము కట్టిన తర్వాత ఆ షకీనా, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క పరలోక మహిమ ఆ యొక్క మందసం మీద దిగి వచ్చిందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, మన జీవితాన్ని గురించి మనం ఆలోచించుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, దేవుడు కోరుకునే విధముగా నువ్వు జీవిస్తే, దేవుడు కోరుకునే విధముగా నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకుంటే, ఆ దేవుని మీద ఆశ పెట్టి ఆ దేవుణ్ణి ఆధారము చేసి నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకుంటే, తప్పనిసరిగా ఆ దేవుడు తన మహిమతో నిన్ను కప్పును. మన జీవితం అనేది అది ఒక దేవాలయంతో మనం పోల్చుకుంటే, ఆ దేవుడు చెప్పినట్లుగా నా జీవితం నేను జీవిస్తే ఖచ్చితంగా ఆ దేవుని యొక్క మహిమ ప్రభావము నాలో అధికమవుతూ ఉంటాయి. ఆ దేవుని యొక్క మహిమ ప్రభావములో పాలు పంచుకునేటువంటి ఆ కృప నేను పొందగలను. అదేవిధముగా మన కుటుంబ జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ, కుటుంబ జీవితం అనేది, నీ కుటుంబము అది దేవుడు కోరుకునే విధముగా, దేవుడు నిర్దేశించిన విధముగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? దేవుని వాక్యం మనకిచ్చే ఒక గొప్ప వాగ్దానం ఏమనగా, ఎవరెవరు దేవుడు చెప్పిన ప్రకారము, దేవుని చిత్తానుసారము, దేవుని సంకల్పమునకు అనుసరించి ఎవరెవరు ఇల్లు కట్టుకుంటున్నారో, ఎవరెవరు ఆ భవనాన్ని నిర్మించుకుంటారో, దేవుని యొక్క వాక్యము ఈరోజు మనకు ఇచ్చే ఒక గొప్ప వాగ్దానం ఏమనగా, అటువంటి కుటుంబాల మీద, అటువంటి జీవితాల మీద దేవుడు తన యొక్క మహిమను కురిపిస్తారు. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటప్పుడు, ఆత్మలో జీవనం కార్యక్రమములో మనం పాలు పంచుకొని ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్నటువంటి సమయంలో మీ అందరి మనసులు ఉండవలసిన ఒక ప్రార్థన, దేవా, ఆనాడు మోషే తయారు చేసినటువంటి ఆ యొక్క మందసము మీదకి నీ యొక్క మహిమ ప్రభావ అభిషేకం ఇచ్చినట్లుగా నన్ను కూడా ప్రభువా నీ మహిమ ప్రభావముతో అభిషేకించుము అని మనం ప్రార్థించాలి. నా కుటుంబం మీద కూడా దేవా ఆ నీ యొక్క మహిమ ప్రకాశము, నీ యొక్క మహిమను దిగివచ్చినట్లుగా నా కుటుంబాన్ని కూడా ప్రభువా అభిషేకించుము అని ప్రార్థనతో ఈరోజు మనం ఈ యొక్క వాక్య పరిచర్యలో మనం పాల్గొనాలి. బైబిల్లో ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యములో దేవుడు ఈ విధముగా చెప్తున్నారు, వివేకవంతుడు, అవివేకి వాళ్ళిద్దరూ ఇల్లు కట్టుకునేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఒక తేడా దేవుడు వివరించిన విధానం ఏమనగా, దేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క వివేకవంతుడు అతడు ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ విధముగా ఇల్లు కట్టుకున్నాడు? అతడు లోతుగా త్రవ్వి రాతి మీద ఇల్లు కట్టుకున్నాడు. లోతుగా త్రవ్వి రాతి మీద ఇల్లు కట్టుకునేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, పెను గాలి వీచినప్పుడు
వర్షము ప్రళయము మరి ఆ ఒక ఇంటి మీద పడినప్పుడు అది కూలిపోలేదు. ఎందుకనగా అది బలిష్టమైన దృఢమైనటువంటి ఆ ఒక ఫౌండేషన్తో ఆ ఒక రాతి మీద ఆ పునాది వేసి కట్టబడినటువంటి ఇల్లు కాబట్టి ఏ తుఫాను కానీ ఏ ప్రళయం కానీ ఆ ఒక ఇంటిని నాశనం చేయలేకపోయింది. అదేవిధముగా దేవుడు చెప్తున్నాడు, అవివేకి జ్ఞానశూన్యుడు ఆయన ఏ విధముగా ఇల్లు కట్టుకున్నాడు? అతడు కట్టిన ఇల్లు ఇసుక మీద కట్టుకున్నాడు. ఏమాత్రం పునాది దృఢముగా లేదు. పునాది దృఢముగా లేకుండా కట్టిన ఒక ఇల్లు దేవుడు చెప్తున్నాడు, పెనుగాలి వీచినప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు ఆ ఇల్లు కూలిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంటే దేవుడు ఈరోజు మనందరినీ కూడా బలముగా ప్రోత్సహిస్తూ మనందరినీ కూడా ప్రేరేపిస్తున్నటువంటి ఒక అంశం ఏమనగా, క్రీస్తు అనేటువంటి మూల రాయి మీద నీ జీవితాన్ని కట్టుము. ఆ దేవుడు చిత్తానుసారము మరియ తల్లి శిష్యులతో చెప్పినటువంటి ఆ మాట ప్రకారము ఆయన చెప్పినట్లుగా చేయుడు. ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే, ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే, ఆయన చెప్పినట్లుగా నీ జీవితాన్ని నువ్వు క్రమపరచుకుంటే ఆయన యొక్క అద్భుతకరమైన ఆ మహిమ కాంతి, ఆయన అద్భుతకరమైనటువంటి ఆ మహిమ ప్రభావముతో ఆ దేవుడు నీ జీవితాన్ని అభిషేకం చేస్తారని ఈరోజు ఈ వాక్య పరిచర్య మనకు నేర్పిస్తున్నది. బైబిల్లో మనం చూసినట్లయితే అయితే దేవుడిని ఆధారము చేసి, క్రీస్తు అనేటువంటి మూలరాయిని ఆధారము చేసి మన జీవితాలని నిర్మించుకోవాలని ఈరోజు దేవుని సమక్షంలో మనం ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటప్పుడు మనం ధ్యానించవలసిన ఒక విషయము, పేతురు రాసినటువంటి మొదటి లేఖనములో 4వ అధ్యాయం 2 నుండి 4వ వాక్యం వరకు కూడా మనం చూసినట్లయితే పేతురు 3 విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. అయితే ప్రభువుని ఆధారము చేసి, క్రీస్తుని ఆధారము చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళు పాటించాల్సినటువంటి 3 నియమాలను పేతురు మనకు నేర్పిస్తున్నాడు. అందులో మొదటిది పేతురు చెప్తున్నటువంటి మొదటి విషయం ఏమిటంటే, ఆత్మ స్థిరత్వము పొంది పాప జీవితమును విడనాడము. నీ మీద ఆ దేవుని యొక్క మహిమ దిగి రావాలని కోరుకుంటున్నారా? మీ కుటుంబం మీద దేవుని యొక్క మహిమ దిగి రావాలని కోరుకుంటున్నావా? దేవుని వాక్యం పేతురు మనకు నేర్పిస్తున్నాడు, ఆత్మ స్థిరత్వము పొంది పాప జీవితమును విడనాడము. ఎవరెవరు పాప జీవితాన్ని విడనాడి పాపాన్ని, పాపకరమైనటువంటి ఆ శాపకరమైనటువంటి విషయాలను నీ కుటుంబము నుండి, మీ జీవితము నుండి దూరం చేస్తున్నప్పుడు, ఇదిగో దేవుని యొక్క మహిమ ఆనాడు మోషే కట్టినటువంటి భవనం మీదకి, మోషే కట్టినటువంటి మందసం మీదకి దిగివచ్చినటువంటి దేవుని మహిమ అటువంటి వ్యక్తుల జీవితం మీదకి దేవుడు పంపిస్తాడు. ఆ మహిమ వాళ్ళ మీద దిగివచ్చి అద్భుతకరమైన మహిమ ప్రకాశంతో వాళ్ళ జీవితము నడిపింపబడుతూ ఉంటాయి. రెండవదిగా పేతురు చెప్తున్నటువంటి రెండవ విషయం ఏమిటంటే, దేవుని సంకల్పమునకు అనుగుణముగా నువ్వు జీవించు. దేవుని యొక్క మహిమ నా మీద దిగి రావాలని, దేవుని యొక్క మహిమ నా కుటుంబం మీద ఉండాలని కోరుకునే వాళ్ళమైనా దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నది, దేవుని సంకల్పమునకు అనుగుణముగా నువ్వు ప్రవర్తించు. నీ క్రియలు, నీ నోటి మాటలు, నీ యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు అంతా కూడా ఆ దేవుని సంకల్పమునకు అనుగుణముగా చేయము. ఆ దేవుడు అసహించుకునేటువంటి ఏమి కూడా నీ వ్యక్తి జీవితంలో, నీ కుటుంబంలో రానియకుండా ఆ దేవుని సంకల్పమునకు అనుగుణముగా నువ్వు జీవించటం ప్రారంభించుకుంటే ఆ దేవుని యొక్క మహిమ నీ మీదకి, నీ కుటుంబం మీదకి దిగి వస్తుంటుందని ఈరోజు వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అదేవిధముగా పేతురు మనకు నేర్పిస్తున్నటువంటి 3వ విషయం ఏమిటంటే, లజ్జావిహీనమగు జీవితముల నుండి దూరంగా ఉండము. లజ్జావిహీనమగు కార్యములో కొంతమంది కొన్ని కారణాల వలన కొన్ని దురభ్యాసములో తమను తాము సమర్పించుకొని జీవించే వాళ్ళు ఉంటారు. కొన్ని సిన్ఫుల్ హ్యాబిట్స్, కొన్ని పాపకరమైనటువంటి కార్యాలు చేసి అందులో ఆనందించి జీవించే వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, లజ్జావిహీనమగు కార్యముల నుండి దూరం చేయము. నీ శరీరం అనేది, నీ కుటుంబం అనేది అది దేవుడు నివసించే ఒక ఆలయముగా మారాలంటే, ఆ దేవుడు ప్రసాదించే మహిమ నీ ఇంటి మీదకి దిగి రావాలంటే దేవుడు కోరుతున్నారు, లజ్జావిహీనమగు కార్యముల నుండి నువ్వు దూరముగా ఉండు. ఏమాత్రం సిన్ఫుల్ హ్యాబిట్స్, ఏమాత్రం పాపకరమైనటువంటి కొన్ని చెడ్డ అలవాట్లు,
చెడ్డ వ్యసనాలకు లొంగి మరి దేవుని యొక్క మహిమ కోసం ప్రార్థిస్తున్నటువంటి ఒక వ్యక్తి అయితే దేవుని వాక్యం ఈరోజు స్పష్టంగా మనకు నేర్పిస్తున్నది, ఎప్పటికీ ఆ దేవుని యొక్క మహిమ నీ మీదకి దిగివచ్చే ఒక పరిస్థితి ఉండదు. సో పేతురు మనకు నేర్పించే మూడవ విషయము, లజ్జావిహీనమగు జీవితము నుండి దూరంగా ఉండాలి. లజ్జావిహీనమగు కార్యాలు, దురభ్యాసములు, చెడ్డ అలవాట్లు, చెడ్డ వ్యసనాల నుండి నువ్వు దూరముగా ఉన్నట్లయితే ఆ దేవుడు తన యొక్క మహిమతో నిన్ను కప్పి ఆ మహిమ ప్రకాశములో, ఆ మహిమ ప్రభావములో ఆ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటారు. ఒక మహిమతో కూడిన ఒక జీవితం జీవించుటకు, మహిమ ప్రకాశములో, మహిమ ప్రభావములో మనం జీవించాలంటే ఏమేమి లక్షణాలు మనం కలిగి ఉండాలి అని బైబిల్లో మనం వెతకి చూస్తే, పునీత పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖనములో 6వ అధ్యాయం 11వ వాక్యములో కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. ఆ మహిమ నీ మీదకి దిగి రావాలని, ఆ మహిమ ప్రకాశము, మహిమ ప్రభావములో నేను ఉండాలని కోరుకుంటున్నారా? పునీత పౌలు తిమోతికి రాసినటువంటి లేఖనములో, మొదటి లేఖనములో 6వ అధ్యాయం 11వ వాక్యములో పునీత పౌలు ఈ విధముగా నేర్పిస్తున్నాడు, మనకు 6 లక్షణాలు కలిగి మనం ఉండాలి. ఆ దేవుడు కోరుకునే విధముగా ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఒక వాక్యము, ఆయనను ఆధారము చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. ఆ ప్రభువుని ఆధారము చేసుకుని జీవితమును నిర్మించుకునే వాళ్ళలో ఉన్నటువంటి ఒక 6 లక్షణాలు అని మనం చెప్పవచ్చు. ఆ వాక్య భాగములో మొదటి లక్షణము ఈ విధముగా పౌలు చెప్తున్నాడు, అది నీతి, రైచియస్నెస్. అంటే ప్రభువు మీద ఆధారపడి జీవితాన్ని నిర్మించుకునే వాళ్ళలో కలిగిన మొదటి లక్షణం ఏమిటంటే వాళ్ళు నీతిని ప్రేమించే వాళ్ళముగా ఉంటారు. అనగా దే విల్ బీ ద లవర్స్ ఆఫ్ హోలీనెస్, పవిత్రతను ప్రేమించే వాళ్ళముగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా పవిత్ర కార్యాల మీద మనసు పెడుతుంటారు. దుష్కార్యములను వాళ్ళు దూరం చేస్తుంటారు. అవినీతి కార్యాలను వాళ్ళు ఇష్టపడే వాళ్ళం కాదు. వాళ్ళు మనసు, ఆలోచన ఎల్లప్పుడూ కూడా నీతి విషయాల మీద ఉంటాయి. దే విల్ బి పీపుల్ ఫాలోయింగ్ రైచియస్నెస్. నీతి మార్గములో నడవడానికి ఇష్టపడడం అది మొదటి లక్షణం. ప్రభువు మీద, క్రీస్తుని ఆధారము చేసి ఇల్లు కట్టుకునేటువంటి జీవితాన్ని నిర్మించుకోవటానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో కలిగిన మొదటి లక్షణము, వాళ్ళు నీతిని ప్రేమించే వాళ్ళముగా ఉంటారు. రెండవ లక్షణం పౌలు మనకు నేర్పిస్తున్నాడు, అది భక్తి. నీతి తర్వాత భక్తి. ఎందుకు నీతి తర్వాత భక్తి అని పౌలు చెప్పి ఉన్నారంటే దానికి అర్థం ఏమిటంటే, ఒకవేళ మనం ఈ విధముగా అర్థం చేసుకోవచ్చు, నీతి లేకపోయినా కూడా, పవిత్రత లేనప్పటికీ కూడా భక్తిని చూపించవచ్చు. అన్ని విధాలుగా ఈ లోకములో అన్ని పాప విషయాలను చేసి, అన్ని విధాలుగా అపవిత్రమైన విషయాలను ఆశించి జీవించి, దుర్నీతిని ప్రేమించి, అవినీతిని ఇష్టపడి అట్లా జీవించినా కూడా భక్తి చూపించి జీవించవచ్చు. కానీ పౌలు మనకు నేర్పించేది ఏంటంటే, భక్తి కంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయము పవిత్రత. ఆ పవిత్రతతో కూడిన భక్తి ఆ దేవుని మహిమ నీ మీదకి తీసుకొస్తున్నది. ఈ రోజుల్లో చాలామంది పవిత్రత లేకపోయినా కూడా భక్తిని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అంటే భక్తి, దేవాలయం అంటే భక్తి, దేవుని కార్యాలు అంటే భక్తి చూపించే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు దేవుని పట్ల భక్తి చూపించినప్పుడు కూడా పౌలు చెప్పేది ఏంటంటే, భక్తి కంటే ప్రాముఖ్యమైన ఒక విషయం ఉన్నది, అది పవిత్రత. పవిత్రత లేని భక్తి అనేది అది ఏమాత్రము నిర్జీవమైనటువంటి ఒక విశ్వాసము. పునీత యాకోబు రాసిన లేఖనములో 2వ అధ్యాయం 1వ వాక్యం సెలవిస్తున్నది, క్రియలు లేని విశ్వాసము నిర్జీవమైనది. అదేవిధముగా పవిత్రత లేని భక్తి అది కూడా నిర్జీవమైన ఒక విశ్వాస జీవితము. సో పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు, మొట్టమొదటిగా నీలో కనబడవలసిన లక్షణము అది పవిత్రత. రెండవదిగా నీలో కనబడవలసిన ఒక విషయము అది భక్తి. మూడవదిగా విశ్వాసము, నాలుగవదిగా ప్రేమ, ఐదవదిగా సహనము, ఆరవదిగా సౌజన్యము. అయితే ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వాక్యము, ఆయనను దేవుణ్ణి ఆధారము చేసుకుని నీ జీవితమును నిర్మించుకొనుడు.
ఆ ప్రభువుని ఆధారము చేసి జీవితాన్ని నిర్మించుకోవటానికి ప్రయత్నించే వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటి 6 నియమాలు ఇవి. నీ జీవితము నీతి మార్గములో నువ్వు నడవాలి. దేవుని పట్ల, దేవుని విషయాల మీద భక్తి చూపించుకొని నువ్వు జీవించాలి. 3వదిగా లోతైన దృఢమైన విశ్వాసముతో నీ విశ్వాస జీవిత ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి. అదేవిధముగా నీలో ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులను ద్వేషించే వ్యక్తిగా నువ్వు ఉండవద్దు. కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వాళ్ళను, బంధువుల మీద కూడా కొన్ని పగ, ఈర్ష్య, కోపంతో జీవిస్తుంటారేమో. కానీ దేవుని మీద తన జీవితాన్ని, క్రీస్తు అనేటువంటి మూలరాయి మీద జీవితాన్ని నిర్మిస్తున్నటువంటి బిడ్డల యొక్క 4వ లక్షణము వాళ్ళందరి పట్ల ప్రేమ చూపిస్తుంటారు. ఈ రోజుల్లో మనం అట్లా జీవించగలుగుతున్నామా? దేవుడు చెప్తున్నారు, మీ శత్రువులను ప్రేమింపుడు, నిన్ను హింసించు వారి కోసము ప్రార్థింపుము. ఈరోజు శత్రువులను ప్రేమించగలుగుతున్నామా? హింసించు వారి కొరకు వాళ్ళ పట్ల ప్రేమ చూపించగలుగుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తున్నది, క్రీస్తుని ఆధారము చేసి నీ జీవితాన్ని నిర్మించుకోవాలి. అదేవిధముగా 5వదిగా సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు ఎప్పటికీ కూడా తన యొక్క వాగ్దానాన్ని పూర్తి చేయటానికి ఆలస్యం చేసే దేవుడు కాదు. దేవుడు వస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు నీ సమస్యలను చూస్తున్నాడు. ఆ దేవుడు నన్ను చూసేవాడు ఒకడున్నాడని, నా గురించి శ్రద్ధ వహించువాడు ఒకడున్నాడని తెలుసుకొని ఆ దేవుని కోసం ఎదురు చూసే మనసు కలిగి ఉన్నావా? పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు, ఓర్పుతో ఆ దేవుని యొక్క రాకడ కోసము, ఆ దేవుని యొక్క ఆగమనం కోసము నువ్వు ప్రార్థనతో ఎదురు చూడుము అని పౌలు తిమోతితో నేర్పిస్తున్నాడు. చివరిగా సౌజన్యత, మీక్నెస్, నీ యొక్క మృదువైనటువంటి ఒక స్వభావము, భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి కోపముతో కూడినటువంటి ఒక స్వభావము కాదు, మృదువైన ఒక స్వభావం కలిగి ఉండటం. సో ఈ 6 విషయాలు అంటే దేవుని మీద, క్రీస్తు అనేటువంటి ఆ మూలరాయి మీద ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ పాటించాల్సిన, లేకపోతే వాళ్ళందరిలో కనబడే ఒక 6 లక్షణాలు ఇవి అని పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నటువంటి సమయంలో ప్రార్థించుకుందాం. దేవా, నీ మీద ఆధారము చేసి నా జీవితమును నిర్మించుకోవటానికి నన్ను బలపరచుము దేవా, ఆ జ్ఞానము నాకు దయచేయము దేవా, అభిషేకము నాకు దయచేయము దేవా అని మనం ప్రార్థించవలసినటువంటి విషయము. ఆ విధముగా మనం జీవిస్తున్నప్పుడు, ఈ 6 లక్షణాలు కలిగి మనం జీవిస్తున్నప్పుడు, అది నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము మన కలిగి జీవిస్తుండగా 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వాక్యములో పేతురు మనకు నేర్పిస్తున్నాడు, మీ సౌందర్యము అది అందరింకీగమైన సౌందర్యముగా అవుతుంది. అది మీ సౌందర్యం అనేది అది బాహ్యమైన సౌందర్యము కాదు. నీ ఆత్మ, ద బ్యూటీ ఆఫ్ యువర్ సోల్, నీ ఆత్మ దేవుని దృష్టిలో చాలా చక్కదనముతో, చాలా చక్కగా మన ఆత్మను అలంకరించే సుగుణాలు ఈ 6 విషయాలు అని బైబిల్ నుండి మనం తెలుసుకుందాం. సో పేతురు మనకు నేర్పిస్తున్నారు, మీ సౌందర్యం అనేది అందరింగీయమైనది, అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యము, అది దేవుని దృష్టిలో అమూల్యమైనది. దేవుని దృష్టిలో అమూల్యమైనది. ఈరోజు మన ఆత్మ పరిశీలన చేయాలి. దేవుడు నా పట్ల చూసేటప్పుడు నా ఆత్మని చూసి ఆ దేవుడు సంతోషిస్తాడా? నా ఆత్మ దేవుని దృష్టిలో అమూల్యమైన ఒక వస్తువుగా, అమూల్యముగా మారే కృప పొంది ఉన్నదా? ఆ దేవుని దృష్టిలో అమూల్యమైన ఒక రీతిలో నా ఆత్మ ఉండుటకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్రాత్మ దేవుడు అందరినీ కూడా ప్రేరేపిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నీ ఆత్మను అలంకరించాలి. నీ ఆత్మను అలంకరించాలి. దేనితో అలంకరించాలి? ఆత్మీయ సుగుణాలతో నీ ఆత్మను అలంకరించు. నీ ఆత్మ అలంకరింపబడినటువంటి 6 విషయాలే ఈరోజు పౌలు ఆ తిమోతికి నేర్పించాడు. ఈరోజు మనం కూడా ప్రార్థించుకుందాం, దేవా, నా ఆత్మ కూడా అమూల్యమైన విధముగా కనబడాలి. దేవుడు నా ఆత్మ వైపు చూసేటప్పుడు అది అమూల్యముగా దేవుడు కనబడాలి. అందుకే ఈరోజు ప్రార్థించు, దేవా, నా ఆత్మను ప్రభువ నీతి అనేటువంటి ఒక గొప్ప సుగుణముతో నా ఆత్మను అలంకరించుము దేవా, నీతితో అలంకరించుము దేవా,
భక్తితో అలంకరించుము దేవా, విశ్వాసముతో అలంకరించుము దేవా, ప్రేమతో అలంకరించుము దేవా, ఓర్పుతో అలంకరించుము దేవా, అదేవిధముగా సౌజన్యముతో కూడా అలంకరించుము దేవా. ఈ యొక్క వాక్య పరిచర్యలో ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మలను దేవుడు అమూల్యముగా, దేవుని దృష్టిలో అమూల్యమైన విధముగా దేవుడు చేయునుగాక. దానికోసము నీ ఆత్మను ఇటువంటి ఈ యొక్క 6 ఆశీర్వాదాలతో, ఈ 6 దైవీకమైన సుగుణాలతో ఆ దేవుడు మీ ఆత్మలను దేవుడు అలంకరించునుగాక. ఈరోజు మనం ప్రారంభించుకునేటువంటి ఆ వాక్య భాగములో మనం చూసాం, మోషే దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క ఆలయాన్ని నిర్మించాడు, ఆ యొక్క మందసాన్ని తయారు చేశాడు. అప్పుడు దాని మీద దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. ఈ రోజుల్లో ఇది మా అందరి యొక్క బాధ్యత, ఆత్మీయమైన ఒక బాధ్యత దేవుడు మనకు అప్పచెప్తున్నారు. బైబిల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ మరియ తల్లి ఆ విధముగానే తమ జీవితాన్ని జీవించి అద్భుతకరమైన దేవుని యొక్క మహిమ ప్రభావముతో జీవించగలిగిన గొప్ప ధన్యత పొందుకున్నారు. పరిశుద్ధ మరియ తల్లి దేవుడు చెప్పినట్లుగా మాత్రము, దేవుని చిత్తానుసారం మాత్రము, దేవుని సంకల్పమునకు అనుగుణముగా మాత్రము జీవించారు. ఆమె చెప్పిన మాటలు కానీ, చేసిన విషయాలు కానీ దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకు, దేవుని సంకల్పమునకు ఎదురుగా ఏ మాట, ఏ క్రియ ఏమి కూడా చేయకుండా పూర్తిగా ఆ దేవుడు కోరుకునే విషయాలను పూర్తి చేసి జీవించినట్లుగా ఈరోజు మనం కూడా ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ మీద ఆధారపడి, దేవా నిన్ను ఆధారము చేసి నా జీవితమును నిర్మించుకోవటానికి ప్రభువా ఆ పరలోక జ్ఞానమును, పరలోక శక్తిని, ఆ పరలోక కృపను నా మీద కురిపించమని ప్రార్థించుకుందాం. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరి మీద దేవుడు సమృద్ధిగా తన మహిమ ప్రభావమును కురిపించి అద్భుతకరమైన విధముగా ఆ మహిమ ప్రకాశములో, ఆ మహిమ అభిషేకములో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.